నిన్న నిజామాబాద్ బహిరంగ సభతో ఎన్నికల సమరభేరి ముగించిన కేసీఆర్ ఇవాళ నల్గొండలో జరిగే మరో సభకు హాజరు కానున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, నల్గొండలో జరిగే ప్రజా ఆశీర్వాద టీఆర్ఎస్ సభకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైందని చెప్పవచ్చు. ఇవాళనే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారం మొదలుపెట్టింది. మరోవైపు ఇప్పుడు అందరి దృష్టి అంతా కూడా నల్గొండ జిల్లాపై కేంద్రీకృతమైందని చెప్పవచ్చు. నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభ ఉండబోతుంది. మొత్తం మీద కాంగ్రెస్ అగ్రనేతలు అయితే ఎవరైతే ఉన్నారో పీసీసీ కానీ, సీఎల్పీ కానీ, కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా నల్గొండ నుంచే ఉండడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ సీఎం అభ్యర్థినే ఉంటాడని ప్రచారం చేయడంతో మొత్తం మీద 12 స్థానాలు గెలుపొందకు ఇవాళ సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభ ప్రారంభం కానుంది. మొత్తం మీద మనం చూస్తున్నాం, గ్రౌండ్ చూసినట్లయితే మొత్తం 200 ఎకరాల్లో పార్కింగ్తో పాటు 50 ఎకరాల్లో సభా స్థలాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అద్దంకి బైపాస్ రోడ్లో సభను ఏర్పాటు చేయడం జరిగింది. సరిగ్గా 3 గంటలకు కేసీఆర్ ఇక్కడ పాల్గొన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా జనాలు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని నియోజకవర్గాల్లో 30,000కు తగ్గకుండా మొత్తం 3 లక్షల మందిని కూడా సేకరించే పనిలో ఉన్నారు. అయితే నిన్న నిజామాబాద్లో ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేవలం అధికారం కోసం, ఒక 500 కోట్ల కోసం చంద్రబాబు కాళ్ళు పట్టుకునే అవసరం ఏముందని కూడా విమర్శించడం జరిగింది. దానిపై మాట్లాడడానికి ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, నిన్న నిజామాబాద్లో ప్రచారం చూస్తారు, మహాకూటమిపై విమర్శలు చేస్తారు, ఎలా ఉంది? నిజంగా కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనేటువంటి ఆలోచన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచే జరుగుతూ ఉన్నారు. కానీ ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇది మొదలే పసిగట్టి రాజకీయ పునరీకరణల సందర్భంగా చాలామంది గౌరవ శాసనసభ్యులు వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన మాట కూడా వాస్తవం. కానీ ఈరోజు ఎలాగైనా సరే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధి పదంలో చొచ్చుకపోతుంది అనేటువంటి ఒక మరి ఈర్ష్యానాలనా దాన్ని ఏమనాలో నాకు అర్థం కాలేదు. అలాంటి కుటిల మనస్తత్వంతో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తెలుగుదేశం పార్టీనే బద్ధ శత్రువుగా కాంగ్రెస్ను భావించే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినారు. ఆయన ఆత్మ శోభించేటువంటి పద్ధతుల్లో ఇవాళ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం అంటే దాన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి పొత్తు పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులు పెట్టాలనే ఒక దురాలోచనతో ఇక్కడికి వస్తున్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. కాబట్టి దీన్ని తెలంగాణ ప్రజలు ఎవరు కూడా హర్షించరు. మన తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. తెలంగాణ సందర్భంగా, ఏర్పాటు సందర్భంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్లో వాళ్ళ పార్లమెంట్ సభ్యులు నిర్వహించినటువంటి పాత్ర కానీ, ఆ రోజు వాళ్ళు చేసినటువంటి కథ కానీ, బిల్లు పాస్ అయ్యేటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించినటువంటి పాత్ర చాలా ఘోరమైనటువంటి పాత్ర పార్లమెంట్లో. కాబట్టి చంద్రబాబు నాయకత్వంలోనే తెలంగాణకు అన్ని విషయాల్లో, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, తర్వాత ఇవాళ తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్తో జతగట్టి టీఆర్ఎస్ కూటమికి వ్యతిరేకంగా పనిచేయడం అనేది తెలంగాణ ప్రజలు ఎవరు కూడా జీర్ణించారు. మరోవైపు నల్గొండ జిల్లాలో చూసినట్లయితే పీసీసీ కానీ, సీఎల్పీ కానీ ఇది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పుకుంటున్నారు. ఈ కంచుకోటలో గులాబీ జెండా ఎలా ఎగురబోతుంది? ఆ కంచుకోటకే మేము అంతా బీటలు వారేసే కదా. నేను కూడా కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుల నుంచే టీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలుకుతూ ఉన్నాను. ఈరోజు చేసిన పనులు చెప్పే టీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడుగుతూ ఉన్నది. మాయమాటలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలు కూడా ఎవరి మీద విశ్వాసం ఉన్నదంటే వాళ్ళ కేసీఆర్ మీదనే విశ్వాసం ఉన్నది. ఆయన చెప్పిన పని తప్పనిసరిగా చేస్తాడనేటువంటి సంపూర్ణ విశ్వాసంతోనే కేసీఆర్ను ఆశీర్వదించడానికి నల్గొండ జిల్లా ప్రజలు మొత్తం కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. రేపు వచ్చే దాంట్లో ఘన విజయం టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా నల్గొండ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఓడించాలని కూడా ప్రత్యేకంగా భూపాల్ రెడ్డిపై కూడా కేసీఆర్ దృష్టి సారించడం జరిగింది. బలమైన అభ్యర్థి, 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆయనతో పాటు గెలుపొందాలంటే మీరు ఎలాంటి వ్యూహం? ఖచ్చితంగా మరి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరి ప్రజల గుండెల్లో ఉన్నాడు. ప్రజల హృదయాల్లో కేసీఆర్ గారు ఉన్నారు. ప్రజల గుండెల్లో కారు గుర్తుంది. కారు గుర్తుని గెలిపించాలి, కేసీఆర్ గారిని దీవించాలి, కేసీఆర్ గారి కృతజ్ఞత తెలియజేసుకోవాలని మరి ఇలా రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం యావత్తున్నది. మరి అదేవిధంగా నల్గొండ నియోజకవర్గ ప్రజలు కూడా మరి ఈ యొక్క గడ్డ పైన టీఆర్ఎస్ జెండా ఎగరవేసి
మరి కేసీఆర్ ముఖ్యమంత్రి పాలనలో ఈ యొక్క నల్గొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడానికే ఈ యొక్క నల్గొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా నల్లగొండ నియోజకవర్గం కోట పైన టీఆర్ఎస్ జెండా ఎగరబోతా ఉంది. అంటే ఇలా ఓకే, కానీ గతంలో కూడా సీట్ ఆశించిన వారు టీఆర్ఎస్ పార్టీలో కొంతమంది అసమ్మతి వర్గం కూడా ఉన్నది, వారిని ఎలా కలుపుతారు? వాళ్ళందరూ కూడా అధిష్టానం మాట్లాడింది, కేటీఆర్ గారు కూడా మాట్లాడారు, వాళ్ళందరూ కూడా వస్తున్నారు. మరి మాదంతా టీఆర్ఎస్ పార్టీ కుటుంబం, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ సెట్ చేసుకుంటున్నాం. నామినేషన్లు నోటిఫికేషన్లు వేసేసరికి ఖచ్చితంగా ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయో అందరం కలిసి కట్టుగా మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని తరిమి కొట్టడమే ప్రతి ఒక్కరి ధ్యేయం. ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? దాదాపు నల్గొండ సభకు 3 నుంచి 4 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. నల్గొండ కాన్స్టిట్యూన్సీ నుంచే దాదాపు ఒక 60 నుంచి 65,000 మందిని ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా 60,000 మంది రీచ్ అవుతారని మా యొక్క ఎక్స్పెక్టేషన్. రాష్ట్రంలో నల్గొండ జిల్లాపైనే సీఎం కేసీఆర్ ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే అనేక మార్లు కూడా జిల్లా నేతలతో జగదీష్ రెడ్డితో కూడా మంతనాలు జరపడం జరిగింది. 3 లక్షలకు తగ్గకుండా కూడా బహిరంగ సభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 12 స్థానాల్లో ఇప్పటికే 10 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఏదైతే పీసీసీ కుటుంబం ఉన్నదో కోదాడ హుజూర్నగర్లో ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే నిన్న మొన్నటి వరకు నాగార్జున సాగర్, మునుగోడులో కూడా కొన్ని గ్రూపు విభేదాలు కూడా ఉన్నాయి. కానీ నిన్న మొట్టమొదటిసారిగా మునుగోడు నియోజకవర్గంలో అసమ్మతి నేతపై వేటు పడడం జరిగింది. అదేవిధంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో ఎంసీ కోటిరెడ్డిపై కూడా చర్చలు సఫలం చేసి వారిని కూడా దారికి తెచ్చారు. అక్కడక్కడ కూడా గ్రూపు తగాదాలు మొత్తం కూడా సమసిపోయే అవకాశం ఉంది. ఈ సభ ద్వారానే మొత్తం కూడా గులాబీ జెండా ఎగరబోతుందా, టీఆర్ఎస్ ఎన్ని స్థానాల్లో విజయం సాధించబోతుందా అనేది టెన్షన్ గా ఉంది. అదే వైపు కాంగ్రెస్ నేతలు కూడా సీఎం కేసీఆర్ సభలో ఏ విధంగా చెప్తారు, ఎలాంటి ప్రచార శైలి ఉన్నారో వారు కూడా ఒక టెన్షన్ తో ఎదురు చూస్తున్నటువంటి వాతావరణం నల్గొండలో కనిపిస్తుంది. యామిని. రైట్ రమేష్, థ్యాంక్ యూ.